కోటప్ప కొండను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. భక్తుల మనోభావాలను అనుగుణంగా సేవలు అందించాలి. అర్చకులు, అధికారులకు ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు దిశానిర్దేశం. కోటప్ప కొండ గురించి సత్య ప్రచారాలు చేసేవారని ఆ భగవంతుడు చూసుకుంటాడు. కోటప్ప కొండ దేవస్థాన అభివృద్ధి మరియు తిరునాళ్ల నిర్వహణపై నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మాట్లాడుతూ కోటప్ప కొండ తిరునాళ్లను అత్యంత విజయవంతం చేసినందుకు ఆలయ ఈవో, సిబ్బంది మరియు అర్చకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ తిరునాళ్ల విజయవంతం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హర్షం వ్యక్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్ప కొండ అభివృద్ధికి అర్చకులు, అధికారులు మరియు సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు కోరారు. ఈ క్షేత్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు దేవాదాయ శాఖ మంత్రి గారి పూర్తి సహకారం ఉంటుందని, వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు. ఇటీవల కాలంలో దేవస్థానంపై వస్తున్న అసత్య ప్రచారాలను, విమర్శలను ఎమ్మెల్యే గారు ఖండించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా అర్చకులందరూ కలిసి మెలిసి ఉండాలని, ఆలయ గౌరవాన్ని కాపాడాలని సూచించారు. ఆలయ సిబ్బంది మరియు అర్చకులు ఈవో గారికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ తిరునాళ్లను రాష్ట్ర పండుగగా గుర్తించిన నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేస్తున్నాము. క్షేత్రానికి వచ్చే భక్తుల పట్ల మన ప్రవర్తన మరియు సేవలు అత్యున్నత స్థాయిలో ఉండాలని స్పష్టం చేశారు. అర్చకుల మధ్య ఏమైనా అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని తక్షణమే సరిదిద్దుకుని దేవాలయ అభివృద్ధికి కట్టుబడి ఉండాలని ఎమ్మెల్యే గారు ఆదేశించారు. కోటప్ప కొండ ఆలయం ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చెందేలా ప్రస్తుతం కోర్టులో ఉన్న పెండింగ్ సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. దేవాలయ అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రభుత్వం నుండి మంజూరు చేయిస్తానని, ఆ నిధులను అత్యంత పారదర్శకంగా, ధర్మబద్ధంగా వినియోగించాలని దిశానిర్దేశం చేశారు. సమీక్ష అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు కోటప్ప కొండ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.